రేవంత్ రెడ్డి పాపం రైతులు చూడండి, వాళ్ళే పట్టుకుంటున్నారు, వాళ్ళే బత్తాలు వేసుకొని వాళ్ళే లాటేసుకుంటున్నారు. గారు చెప్పండి, ఏంది దారుణం? డీజిల్ లేక బండ్లు రావట్లే, డీజిల్ లేక బేరగాలు రావట్లే, ఇంకా ఎండిపోయి మొత్తం పిప్పైపోతుంది. ఇంకో మా రైతు సాక్ష్యంతో చెప్తున్నారు చూడండి. ఫిబ్రవరి 28వ తారీఖు కోసినాం, మార్చి 28. మార్చి 28 వస్తే ఏప్రిల్ 10వ తారీఖు మ్యాచర్ చూశారు. ఏప్రిల్ 10వ తారీఖు చూసి ఏప్రిల్ 15కి కోపనిచ్చారు. ఏప్రిల్ 20కి లారీ వద్దన్నారు. ఇప్పుడు అడుగుతుంటే లారీలు దొరకట్లేదు, లేట్ అయిందంటే వర్షం వాతావరణం తెల్లారుజాము భయపడుతుంది కాబట్టి మా సొంత కూలీలతో మేము మనుషులు పిలుచుకొని నెట్ కట్టుకుంటున్నాం. ఎలాంటి ప్రభుత్వం, ఎలాంటి గవర్నమెంట్ మళ్ళా తొందరగా రైతులు ఎన్నుకుంటారండి. మళ్ళీ మళ్ళీ రావాలి. ఈ గోస ఎప్పుడు ఏనాడు రైతులు పడలే. ఈ వానలేంది, వరదలేంది, అసలు భయం ఏంది, పండించేంత వరకు ఒక బాధ, పండించిన తర్వాత ఒక బాధ, మళ్ళీ సొమ్ము పోయిన దాకా ఒక బాధ. ఈ గవర్నమెంట్ నిర్లక్ష్యం ఏందో ఏంటో అసలు. ప్రైవేట్ వాళ్ళు ఫస్ట్ లో 1800 కొన్నారు, ఈ రోజు 1600 అడుగుతున్నారు. దీన్ని ఎవరు పట్టించుకుంటారు? ఎవరు బాధ్యుడు? సీసీలు కూడా ఓపెన్ చేయలేదు. ఏదో అన్నో ఒకటి ఓపెన్ చేసి షోయింగ్ చేసుకొని దెంగారు. ప్రజాపాలన కోసం సీసీలు ఎమ్మెల్యేలు వచ్చి ఒక్కొక్కడ ఏప్రిల్ 1వ తారీఖు చేశారు. ఇంతవరకు అతి గతి లేదు. పోతే రేపు వస్తుందమ్మా, ఎల్లుండి వస్తుందమ్మా, ఇదే సమాధానం. పక్క బోనకల్లు మండలం, చింతకాని మండలం సంచులు వాళ్ళే ఇచ్చారు, లారీలు వాళ్ళే ఇచ్చారు, కాటాకులు వాళ్ళే ఇచ్చారు. ఇక్కడ సంచులు మేమే కొనుక్కున్నాం, అంతా మాది. ఇక్కడ ఖర్చు మొత్తం పక్కది ఏరియా కాంగ్రెస్, చింతకాని మండలం, వైరా మండలం వేరే కాంగ్రెస్. బట్టి గారు వాళ్ళ నియోజకవర్గంలో ఇంత చీమ కూడా చిట్క లేకుండా చేసుకుంటున్నారు. మన రామదాస్ నాయకమూర్తి గారు ఎక్కడ పోయినా రైతు రోజు 10 రోజుల నుంచి పొద్దున్న వచ్చి మళ్ళీ తీయటం, పట్టా తీయటం, వెడల్పు చేయడం, మళ్ళీ సాయంత్రం వచ్చి కప్పుకొని పోవటం. ఏంటంటే ఇంటికాడ ప్లేస్ కూడా లేదు. సాక్ష్యం చెప్తాను, చూస్తానండి. బట్టి గారు మా నియోజకవర్గంలో ఎటువంటి రైతులకి ఇబ్బంది లేదు. స్వయంగానే వాళ్ళే వచ్చి సంచులు ఇస్తున్నారు, లారీలు వస్తున్నాయి, ఎత్తుకొని పోతున్నారు. మళ్ళీ వైరా నియోజకవర్గం అంత దరిద్రం ఆడలేదు. మా ఎమ్మెల్యే గారు ఎందుకో ఏమో కానీ, నేను ఏదో చేస్తాడు అని అనుకున్నా కానీ ఏం చేసేదేం లేదు. మొత్తం స్వయింగ్ చేస్తాడు. అసెంబ్లీలో గట్టిగా మాట్లాడలేడు. మాట్లాడి దయచేసి ఆ రైతులు ఇబ్బంది పెట్టొద్దు, మొత్తం ఏడకాడ రాశిలాగా ఎండబెట్టారు. 20 రోజుల నుంచి మొక్కజొన్న కొని దానికి అరిలేదు దరిలేదు, మొత్తం రైతులే దోసపడుతున్నారు. దయచేసి నేను ఒక రైతు దగ్గర వచ్చాను. ఇది కాట వేసి దగ్గర 17 రోజులు అవుతుంది. దీనికి కొనే నాదుడే లేడు. మొన్న 1800 లెక్క కొన్నారు, ఇప్పుడు 1600 అంటున్నారంట. పాపం వీళ్ళే పట్టుకున్నారు, వీళ్ళే బస్తాలు కుట్టుకున్నారు. మళ్ళీ సాయంత్రం వస్తే మళ్ళీ పట్టాలు కప్పుకోవాలా. చూస్తే వాన మంచిగా లేదు, మూమెంట్ బాగాలేదు. రైతు గోస ఏంటో చూడండి. ఇక్కడ కనీసం గవర్నమెంట్ 2400 కొంటా అని చెప్పి గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. దయచేసి వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతి ఒక్క మండలంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీరు మాట్లాడి సీసీలు ఓపెన్ చేయాలి. ఇంకేం ఓపెన్ చేస్తారు? రైతులు ఏడకాడ ఏడుస్తున్నారు. మీరు ఇంకా రాజకీయాల్లో ఆడ కార్లు వేసుకొని తిరుగుతున్నారు తప్ప వీళ్ళని ఎవరూ పట్టించుకోవట్లేదు. దయచేసి బట్టి గారి నియోజకవర్గంలో ప్రతి ఒక్క రైతు ఇబ్బంది లేకుండా ఉంది. మన వైరా నియోజకవర్గంలో ప్రతి ఒక్క రైతు ఇబ్బంది పడుతున్నారు. 17 రోజులు అయితే కొనపోతే ఏంది ఆ రైతు? ఏం తినాలా? ఏం అప్పులు కట్టుకోవాలా? ఏం కూలోళ్ళకి ఇవ్వాలా? ఏం మిషన్కి ఇవ్వాలా? ఏ మందులోడికి ఇవ్వాలా? అర్థం చేసుకోవాలి రైతుల బాధ. దయచేసి అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారు స్పందిస్తారని కోరుకుంటూ మా రైతు సాక్షితో. హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక రైతు దగ్గర వచ్చాను. పాపం వాళ్ళే ఎక్కడో పాపం కాటా తెచ్చుకున్నారు, వాళ్ళే బస్తాలు కాటా వేసుకుంటున్నారు. ఈ గోస ఎప్పుడు చూడలేదు. మరి వీళ్ళు అసలు కాటా వేసి కుట్టి నికరం చేస్తున్నారు. పాపం రైతులే, ఆమాల్యోళ్ళు చేసే పని వీళ్ళే చేస్తున్నారు. మరి ఎప్పుడు తీసిపోతారో ఏందో. మరి దీన్ని ఎవరు కాపాడాలో, లేదా గవర్నమెంట్ కాపాడిద్దా, లేదా గవర్నమెంటే ముంచేసిద్దా? రైతులు జాగ్రత్త పడండి. రైతులారా, గవర్నమెంట్ మీద అయితే ఆశలు అయితే లేవు. వాస్తవం చెప్తున్నా. మీరు గవర్నమెంట్ వస్తుంది చేస్తుంది అనుకోవద్దు. ప్రైవేట్గా అమ్ముకోండి. ప్రైవేట్ అమ్మాలంటే ప్రైవేట్ అంట 1600 అడుగుతున్నారంట. మీరు రోడ్ల మీద వచ్చేయండి, ధర్నాలు చేయండి. ఏ పోలీసోడు కూడా ఆపడు. పోలీసోళ్ళు ఏమన్నా మిమ్మల్ని ఆపితే మీ పొలాల కాడ, మీరు వేసే లాట్ల కాడ, మీరు వేసే పంట కాడ తీసుకొచ్చి ఆయన నిలబెట్టండి. ఆయన పరిస్థితి అర్థమైంది. దయచేసి మీరు కూడా ధర్నాలు చేసేటప్పుడు ర్యాష్గా చేయకుండా ఎన్ని రోజులైనా సరే సాధించుకోండి. సస్యశ్యామలంగా చేసి మన భారతదేశంలో మన రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ స్పందించాలి. అట్టా చేసుకోండి తప్ప పోలీసు వాళ్ళు కూడా సహకరించాలి. ఏ పోలీసు వాళ్ళు కూడా రైతులని అరెస్ట్ చేస్తే మిమ్మల్ని కూడా ఈ రైతుల పడే ఘోష, రైతుల పండించే పంట మీ మీదే పెడతాం, మీ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చే పడేస్తాం. మీరే ఏదైనా చేసుకోండి. ఇటు గవర్నమెంట్ని ధర్నా చేసుకుంటుంటే మీరు పోలీస్ స్టేషన్లో కేసులు చేస్తారు.
మళ్ళా మేము ధర్నాలు చేస్తే మా పొట్ట తిప్పల కోసం మేము పోరాడితే మీరు మమ్మల్ని కేసు చేస్తారు. మేము ఎవరికి అన్యాయం చేస్తున్నాం? గవర్నమెంట్ కోసం. ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రి మొత్తం ధర్నాలు చేయలేదా? రోడ్ల మీద రాలేదా? అది చేస్తా ఇది చేస్తా అని చెప్పలేదా? వాళ్ళకు ఒక న్యాయం, పేద రైతులకు ఒక న్యాయమా? దయచేసి వాళ్ళని ధర్నా చేసుకునేటానికి అవకాశం ఇవ్వండి, అర్హత ఇవ్వండి. సస్యశ్యామలంగా చేసుకుంటారు. రైతులు కూడా ఎవరికి ఇబ్బంది పెట్టరు. గవర్నమెంట్ స్పందించే వరకు. ఇక కాట కూడా ఎన్ని కేజీలు రైతన్నా? 51 కేజీ 300 అంట. మెయిన్ ఇది చూడండి, 51 కేజీ 300. చూసారా రైతు యొక్క వ్యవస్థ ఎలా ఉందో చూడండి. 18 రోజులు బస్తాలు కూడా పట్టించుకుని లేదు. చూడండి ఎట్లా ఉంది, గ్రేడింగ్లో ఉంది. సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో. ఎన్ని రోజులు ఉంచుతారు? వైరా ఎమ్మెల్యే గారు వైరా నియోజకవర్గంలో ప్రతి ఒక్క రైతు ఇబ్బంది పడుతున్నారు. మీరు ఏదో ఎక్కడో షోయింగ్ చూసి ఎక్కడో సెల్లుల్లో అక్కడ ఎక్కడో సీసీ పెట్టి చెప్పటం, షోయింగ్ చేయడం కాదు. అసెంబ్లీలో చెప్పి గట్టిగా మాట్లాడి పక్కనే బట్టిగారి నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడట్లే. సంచులు ఇస్తున్నారు, లారీలు వస్తున్నాయి, వాళ్ళ దగ్గర వచ్చి లేపుకొని పోతున్నారు, వేసుకొని వెళ్ళిపోతున్నారు గవర్నమెంట్ కింద. మన వైరా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? నియోజకవర్గంలో ఇక్కడ కొణిజర్ల కావచ్చు, మన వైరా కావచ్చు, జూలుపాడు కావచ్చు, ఏనుగురు కావచ్చు, ఇటు కారేపల్లి కావచ్చు, ప్రతి ఒక్క రైతులు ఇబ్బంది పడుతున్న సంగతి మీకు తెలియదా? ఎందుకు ఇలా మీరు అసెంబ్లీలో మాట్లాడలేకపోతున్నారు? దయచేసి మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటూ. కోసి 10 రోజులు అవుతుంది. కొనేవాళ్ళు దిక్కులేరు. ఏదైనా అడిగితే లారీలు రావటం లేదు, డీజిల్ లేవు, ఎవరు రావటం లేదు, ఎవరు కొనట్లేదు అంటున్నారు. దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఎమ్మటే పరిస్థితి మామూలుగా లేదు. 10 రోజులు పైన అయింది. ఎండిపోయి అంత గ్రేడ్లో ఉంది, నెంబర్ 1గా ఉంది. చూడండి రాశీలు అన్నీ ఉన్నాయో, దానికి ఎవరు పట్టించుకునే నాదుడు లేదు. రైతులంటే అంత చులకనగా ఉంది. ఏ గవర్నమెంట్కైనా అంతే సచ్చింది.